బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానున్నాడా? ఆయన అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో హఠాత్తుగా అధికార మార్పిడి జరగబోతుందా? ఇలాంటి ప్రశ్నలు ప్రచారాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు కథ ఏంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలన్నది జనసేన కార్యకర్తల గాఢమైన కల. 2014లో పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ శ్రేణులు తమ కల ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్నాయి. అందుకే పవన్ పాల్గొనే సభల్లో సీఎం సీఎం అంటూ నినాదించడాన్ని ఎన్నోసార్లు చూసాం. ఓట్లు వేయకుండా తానెలా సీఎం అవుతానని అనేక సందర్భాల్లో పవన్ అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా చూసాం. అయితే టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడడం వల్ల సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం గా పవన్ కొనసాగుతుండడం వల్ల జనసేన పార్టీ శ్రేణులు కొంత ఆనందపడుతున్నాయి. అయితే పవన్ ను సీఎం స్థానంలో చూసే రోజు కూడా వచ్చిందని జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తెగ మురిసిపోతున్నారట. వారి ఆనందానికి కారణం ఏంటంటే ఒక 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నట్టు జరుగుతున్న ప్రచారం. అసలు విషయం ఏంటంటే ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. బాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా వెళ్లనున్నారు. అయితే సింగపూర్ పర్యటన కారణంగా చంద్రబాబు తన బాధ్యతలను డిప్యూటీ సీఎం పవన్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చంద్రబాబు తన బాధ్యతలను 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తున్నాడనే ప్రచారం నిజమై సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తే గనక పవన్ అభిమానులకు జనసేన సైనికులకు ఒక అద్భుతమైన ఘట్టమే అవుతుంది. కనీసం 4 రోజులైనా తమ అభిమాన నాయకుడిని సీఎం గా చూసే భాగ్యం దక్కుతుందని తెగ మురిసిపోతున్న వాళ్ళ ఆనందానికి హద్దులుండవేమో. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడుతుందోననే టెన్షన్ కూడా చాలా మంది పవన్ అభిమానుల్లో ఉందనేదే కూడా నిజం. ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ను ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చూసినట్టు పవన్ కళ్యాణ్ ను 4 రోజుల సీఎం గా చూస్తామేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.